నమస్తే అండి. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ ఫింగర్స్తో చేయటం చాలా తేలిక. ఆ పద్ధతి ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు ఇది 6, 7, 8, 9, 10 అనుకోండి. ఇక్కడ 6, 7, 8, 9, 10 అనుకోండి. ఇప్పుడు 6 × 6 చూడండి, ఇది కలిపాం కదా. పైన ఉన్నవి చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, ఇటు 1 2 3 4. ఇప్పుడు 4 × 4 16. ఇప్పుడు కింద 2 ఉన్నాయి కదా, అది 10 10, 20 20 పైన 4 4 16, 36 అనమాట. ఈసారి ఈజీగా ఇంకోటి చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు 7 7 చూడండి, ఇక్కడ 7 7 కలిపాం కదా. మనం ఏమనుకున్నాం, ఇది 6 ఇది 7 అనుకున్నాం కదా. 7 7 కింద ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 కలిపిన దాంతో ఎంత, 4 × 10 40. పైవి చూడండి, 1 2 3 ఇటు రైట్ హ్యాండ్, 1 2 3 ఇటు లెఫ్ట్ హ్యాండ్, 3 3 9 9 ప్లస్ కింద ఉన్న 4 40 49. చూసారా, 7 7 49 ఎంత ఈజీగా వచ్చిందో. తర్వాత 8 కూడా చూద్దాం అనండి. ఇది 6 7 8 అనుకున్నాం కదా, ఇది 6 7 8 అనుకున్నాం. ఇప్పుడు చూడండి, 8 8 కింద ఎన్ని ఉన్నాయి, ఇటు 3, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కింద 3 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి, కలిపిన దాంతో కలిపి ఎంత మొత్తం 60. 60 పైన 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి, 2 2 4 4 ప్లస్ 60 ఎంత, 64. చూసారా ఎంత ఈజీగా ఉందో. తర్వాత 9, ఇదిగోండి 9. ఇప్పుడు 9 9 81 కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి కింద ఎన్ని ఉన్నాయి, కలిపిన దాంతో కలిపి ఇటు 4 ఇటు 4 ఉన్నాయి, అంటే 8 ఉన్నాయా, అంటే 8 × 10 80. పైన ఉన్నాయి చూడండి, పైన ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇటు ఒకటి ఇటు ఒకటి, 1 × 1 1, అంటే ఎంత, 81. 9 9 81 అలా అనమాట. 6th 7 8 9 టేబుల్స్ చాలా ఈజీగా చేయొచ్చు, చూపిస్తా ఉన్నాండి.